ఉషోదయం ప్రేమించు కాపరి ఉష కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్పదేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృపచేత అనుగ్రహించి ఉన్నావు. ఈ దినము నీ వాక్యం వినుటకు నీవు చూపించిన కృప కొరకు స్తోత్రములు. దేవా, ఈ కార్యక్రమమును నాయన శ్రద్ధగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తంలోకి అప్పగిస్తున్నాం. నీ దీవెనలతో నింపి నడిపించమని, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు ధ్యానమునకైన వాక్య భాగము సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. దేవుని యొక్క మాట చొప్పున సమూయేలు యెషయి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఒక యవ్వనస్తుని చూసినాడు. ఆ యవ్వనస్తుడు ఆజానుబాగుడుగా, మంచి ఖండబలము ఉన్నవాడిగా, మంచి భుజములు ఉన్నవాడిగా, ఎత్తున్నవాడిగా ఉన్నాడని చూసి, ఒకవేళ ఇతడే ఏమో దేవుడు ఎన్నుకున్నవాడు అని తన యొక్క హృదయములో ఒక తలంపు వచ్చినది. కానీ ఆయనకు దేవుని యొక్క స్వరము వినబడి ఇతని నేను తృణీకరించిన, లేకపోతే ఇతని నేను లెక్క చేయలేదు అన్న రీతిగా చెప్పటం చూడగలము. మనుషులు చూసే కార్యములను ప్రభు చూడటం లేదు. ప్రభు నీ హృదయములో ఉన్న కార్యములను చూస్తున్నాడని ఈ వాక్యము మనకు నేర్పిస్తున్నది. దావీదు యొక్క సహోదరులందరూ దేవుని యొక్క దృష్టికి ఇష్టము లేని వారిగా ఉన్నారు. సమూయేలుకు వారిని చూసినప్పుడు, వారి యొక్క ఆకారము చూసినప్పుడు, వారి యొక్క ఎత్తు, వారి యొక్క ఖండబలము, వారి యొక్క భుజములు చూసినప్పుడు ఇతడే ఏమో అనుకున్నాడు. కానీ దేవుని యొక్క దృష్టికి వారు దూరముగా ఉన్నారు. ఎందుకంటే వారి హృదయము దేవునికి అంత సమీపముగా లేదు. అయితే దావీదు ఎక్కడో గొర్రెలను మేపుకునేవాడిగా ఉన్నాడు. అతనిని పిలిపించమన్నాడు. ఇతడే నా హృదయానుసారుడని ప్రభు తన యొక్క వాక్యము ద్వారాగా బయలుపరచడం మనం చూస్తూ ఉన్నాం. నేను ఎన్నుకున్నవాడు, నా యొక్క తలంపులను ఎరిగినవాడు, నాకు సమీపముగా ఉన్నవాడు అని ప్రభు దావీదుని గురించి చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున నీవు ఒక వ్యక్తిని బయట అతని యొక్క ఆకారమును చూసి ఇతడు పరిశుద్ధుడిగా ఉండొచ్చు, అతడి యొక్క ప్రవక్తనను చూసి అతడు దేవునితో చాలా దగ్గర సంబంధము కలిగి ఉన్నాడేమో అని తలంపును ఎన్నడూ కలిగి రాదు. ఎందుకంటే ప్రభు ఒక వ్యక్తి యొక్క అంతరంగమును బాగా ఎరిగి ఉన్నాడు. అలాగూ నీవు కూడా ఒక వ్యక్తి యొక్క అంతరంగములో ఉన్న కార్యములను తెలుసుకోవాలి అంటే దేవునికి సమీపముగా రావాలి. నీ తలంపులు ప్రక్కన పెట్టేయాలి, నీ ఆలోచనలను త్రోసివేసేయాలి. దేవుని తలంపులు ఏమిటో తెలుసుకొని వాటి ప్రకారము నడుచుకునేదానికి ప్రయత్నించినప్పుడు దేవుని యొక్క కార్యములు నీకు బయలుపరచబడతాయి. సమూయేలు ఒక రాజుని అభిషేకించడానికి వచ్చినాడు. సౌలు తర్వాత రాజుగా ఉండవలసిన వ్యక్తిని అభిషేకించేదానికి వచ్చినాడు. కానీ అతని యొక్క తలంపులను ప్రభు ప్రక్కన పెట్టమన్నాడు. నా మాటకు లోబడు, నేను చూపించే వ్యక్తిని అభిషేకించు అని ప్రభు ఆయనతో తేటగా మాట్లాడినప్పుడు ఆయన దానికి లోబడినాడు. అందుకే దావీదును అభిషేకించిన అనేక సంవత్సరములు ఆయనకు పోరాటములున్నను సరే ప్రభు అతని యొక్క హృదయమును ఎరిగి ఉన్నాడు గనుక అతనిని ఎన్నడూ విడవలేదు, ఎడబాయలేదు. ఎన్ని శోధనలు వచ్చిన దేవుని విడవని ఒక వ్యక్తిగా ఉన్నాడు. పోరాటంలో అతని జీవితంలో ఉన్నాయి, యుద్ధములు ఉన్నాయి. తన యొక్క సొంత మామ ఆయనను తరిమినాడు. అయినను దేవుని ఎన్నడూ విడవని వాడుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా, తన హృదయము దేవునికి సమీపముగా ఉండాలని ఆశించిన వ్యక్తిగా ఉన్నదాన్ని బట్టి ప్రభు అతని ఉన్నతమైన స్థితికి, అతని యొక్క సింహాసనము ఎన్నెన్నటికీ స్థిరముగా ఉంటుందని వాగ్దానము చేసినాడు, నిలిచి ఉంటుందని వాగ్దానము చేసిన కారణము అతని యొక్క హృదయమును ప్రభు చూస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీ హృదయమును ప్రభు పరీక్షించి చూసినప్పుడు నీవెలాగున్నావు? నీ హృదయమును ప్రభు సమీపించి చూసినప్పుడు నీవు ఎలాంటి వ్యక్తిగా ఆయన ముందు కనపొస్తున్నావని నిన్ను నీవు ప్రశ్నించుకునే సమయం ఇది.
దేవునికి ఇష్టమైన జీవితం ఉన్నదా? దేవునికి దూరముగా ఉంటున్నావా అని నిన్ను నీవు పరీక్షించుకోవాలి. దేవునికి ఇష్టమైన జీవితమును కలిగి ఆయన చిత్తానుసారముగా నీవు నడుచుకున్న యెడల నీవు ధన్యుడవు. నీ జీవితము అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటది. నీవు దేవుని యొక్క ఇష్టానుసారముగా నడవని వ్యక్తిగా ఉన్నట్లయితే నీకెంత బలమున్నను సరే, ఎంత ఐశ్వర్యమున్నను సరే, ఎలాంటి మంచి పేరు నీకు ఉన్నను సరే, అది ఎవ్వరికి ఎన్నడూ ప్రయోజనము కాదు. అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ప్రభు ఈ ఉదయకాలమున నీ హృదయమును దేవునికి అర్పించమంటున్నాడు. ఆయనతో సరి చేసుకోమంటున్నాడు. ఆయనకు సమీపముగా రమ్మని నీకు తన యొక్క కృపను అందింపచేయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన యొద్దకు వస్తావా? నీ హృదయం ఎరిగిన ప్రభుకు నిన్ను నీవు అప్పగించుకుంటావా? ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు కారణభూతుడైన గొప్ప దేవా, ఈ ఉదయకాల సమయంన నీవు మాట్లాడిన నీ యొక్క వాక్యము కోసం వందనాలు చెల్లించుకుంటున్నాను. నీవు మా యొక్క రూపమును చూడట లేదు, మా యొక్క ధనమును చూడట లేదు, మా యొక్క వాక్శక్తిని చూడటం లేదు. హృదయమును చూస్తున్నావు. హృదయము నీకెంత సమీపముగా ఉన్నదని పరీక్షిస్తూ ఉన్నావు. నీవు అలాగూ చేయటం వల్లనే మమ్మల్ని నాయన ఎంతగా ప్రేమిస్తున్నావని మేము గ్రహించుకోగలుగుతూ ఉన్నాం. ఈ ఉదయ కాలమున నీ ఇష్టానుసారముగా నీ హృదయానికి తగిన వారిగా నీ యొక్క నాయన మనస్సుకు నాయన మా యొక్క మనస్సులు నాయన దేవా ఏకీభవించేవిగా ఉన్నట్లుగా మమ్మల్ని మార్చుమని, కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.